హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మొన్న పద్మ అవార్డులు పొందిన చిరంజీవి అలాగే వెంకయ్య నాయుడు గారు మనకు తెలిసిన విషయమే. అయితే వాళ్ళతో పాటు ఇంకో ఆరుగురికి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు శిల్పకళా వేదికలో ఈరోజు 11 గంటలకి వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఇక్కడికి గెస్ట్గా రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే జూపల్లి శ్రీనివాసరావు గారు అందరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అవార్డు గ్రహీతలకు అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం చిరంజీవి గారికి అలాగే ఇటు వెంకయ్య నాయుడు గారికి ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి, పద్మ విభూషణ్, పద్మ అవార్డ్స్. సో వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం రండి. చిరంజీవి గారికి అవార్డ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా వస్తుంది మేడం. మేడం వెంకయ్య నాయుడు గారికి లేట్ అవార్డు ఇది, అంటే పద్మశ్రీ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండే కానీ ఇంతవరకు. మేడం అతను రాజకీయ చాలా అనుభవిస్తాడు, చాలా అంటే చాలా అనుభవిస్తాడు. అందరిలో వీళ్ళంతా ఎవరు కూడా లేరు అతను అంత అనుభవం. ఈరోజు ఉపరాష్ట్రపతి ఏంటంటే అతను ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంటే మేము చిన్నప్పటి సంది చూస్తున్నాం అతన్ని. మేము స్కూల్ నుంచి చదువుతున్న వెంకయ్య నాయుడు అంటే ఇదో గ్రేటెడ్. ఆయన గురించి చెప్పాలనుకుంటే చాలా సిన్సియర్గా ఉంటాడు, చాలా సిన్సియర్గా ఉంటాడు. ప్రతి మాట విధానంలో కానీ స్పష్టత ఇస్తాడు, ప్రతి సబ్జెక్ట్ మీద స్పష్టత ఇస్తాడు, ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా నీ గురించి కానీ, నా గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం గురించి కానీ స్పష్టంగా మాట్లాడతాడు. స్పష్టంగా అంత నీట్గా మాట్లాడతాడు, అంత నీట్గా చెప్తాడు. ఆయన రావడానికి లేట్ కావడానికి కారణము కొన్ని ఉండొచ్చు, దానిలో మేమేం చెప్పలేము, మేము చాలా చిన్నోళ్ళము. ఇక దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే విషయానికి చాలా ఫోర్డప్ అవుతున్నాం మేము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో కూడా పద్మ అవార్డు వచ్చిందంటే ఈరోజు చిరంజీవి గారు కానీ, వెంకయ్య నాయుడు కానీ, ఇంకా పల్లెపల్లెలో ఉన్నటువంటి కళాకారులను కానీ తీసుకొచ్చి శిల్పకళా వేదికలో అంతంత వైభవంగా చేసిందంటే చాలా గ్రేట్ఫుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఈ 2వ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? ఇందాక చెప్పాడు మేడం చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఎందుకంటే ఘర్షణ సినిమా చూశానండి ఫస్ట్. చిరంజీవి గురించి అడుగుతున్నారు కాబట్టి ఘర్షణ సినిమా చూశాను. అతనిలో ఉన్నటువంటి టాలెంటు, అతను ఉన్నటువంటి డ్యాన్సు, అతను ఉన్నటువంటి మాట విధానం, అతను ఉన్నటువంటి ప్రతి స్టైలు. ఆ రోజు బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవి అండి, ఎవరు లేరు ఈ రోజు, ఎవరు లేరు. చిరంజీవి గారే బ్రేక్ డాన్స్ తెలుసు, పవర్ఫుల్ బ్రేక్ డాన్స్. ఎవరంటే చిరంజీవి. నేను చిరంజీవి ఫ్యాన్ అని కొట్టుకొని చచ్చేవాళ్ళండి థియేటర్ కాడ. ఖైదీ నెంబర్ 76 కానీ మంచి మంచి సినిమాలు 151 సినిమా తీసినంటే ఈరోజు కూడా హీరోగా హెంగ్గా ఉన్నాడంటే ఈరోజు వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ ఫీల్ అవుతున్నాం మేము చిరంజీవి గురించి కూడా. ఆయనకు అవార్డు రావడం చాలా సంతోషకరం. మా తరఫు నుంచి మేము షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ జగదీశ్వర్ గారి వాళ్ళ ఫ్యానల్ మేమంతా 124 డివిజన్. అతనికి మా జగదీష్ అన్న తరఫు నుంచి చిరంజీవి గారి గురించి కానీ, వెంకయ్య నాయుడు గురించి కానీ, ఇంకా వాళ్ళకి కానీ రేవంత్ రెడ్డి చాలా అభినందనలు, చాలా శుభాభినందనలు. రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్స్ అప్ చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరు? నా పేరు ఇంద్రనాథ్ అండి. సార్ ఇప్పుడు పద్మ అవార్డులు వచ్చాయి చిరంజీవి గారికి అలాగే వెంకయ్య నాయుడు గారికి ఇంకా మిగతా 6గురికి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళని గుర్తించి సన్మానించడం ఇంకా కాస్త మనకి ఉత్సాహంగా ఉంది కళాకారులందరికీ. చిరంజీవి గారికి ఇప్పుడు ఆల్రెడీ ఇంకో ఉంది పద్మ అవార్డు, మళ్ళీ ఇప్పుడు పద్మ పురస్కారం మళ్ళీ ఒకటి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన చేసేటువంటి సర్వీసెస్కి గాను కూడా వాళ్ళు పద్మ అవార్డు ఇచ్చారు. కేవలం ఆయన సినీ రంగస్థల నటనకే కాకుండా ఆయన చేసేటువంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు, ఐ బ్యాంక్ అయితేనేమి, బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, అలానే ఆయన కరోనా టైంలో చేసినటువంటి సర్వీసెస్కి కూడా అవన్నింటినీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డుని అందించడం చాలా మనందరికి కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు పద్మ అవార్డు అలాగే వెంకయ్య నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి, ఆయనకు కూడా ఇప్పుడు లేటుగా వచ్చింది అనుకోవచ్చు. అవును మేడం, ఆయనకు కూడా ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే ఆయన బహుభాషా తత్వవేత్త, అలానే మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణకి పోకుండా వాళ్ళు ఎంతో నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలను పాటించినటువంటి వాళ్ళు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఆయనకి అవార్డు రావడం నిజంగానే మన తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. సార్ ఇప్పుడు పద్మ అవార్డ్స్ వెంకయ్య నాయుడు గారికి లేట్గా వచ్చింది, అలాగే చిరంజీవి గారికి ఇప్పుడు రెండోసారి పద్మ అవార్డు, ఎలా అనిపిస్తుంది సార్?
చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ చాలా లేట్‌గా వచ్చినా కూడా చాలా అంటే తెలుగు కల్చర్, తెలుగు పీపుల్‌కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది దీనివల్ల. చిరంజీవి గారు తెలిసిందే కదా! అతను చాలా యంగ్ ఏజ్ నుంచి ఫిలిమ్స్‌లోకి వచ్చారు. అండ్ మన ఫిలిమ్స్‌ని చాలా వరల్డ్ వైడ్‌గా ప్రమోట్ చేశారు. సో, వరల్డ్ వైడ్‌గా చూసినా కూడా చిరంజీవి మూవీస్ చూసినా కూడా మన తెలుగు వాళ్ళు కాకుండా ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది చూస్తారు అతని మూవీస్. అంత చాలా స్ప్రెడ్ అయింది. సో, ఇంకొకటి మళ్ళీ ఆహ్, ఎల్‌కే అద్వానీ గారికి కూడా ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ అచీవ్‌మెంట్ అండి. సో, అతను కూడా చాలా ప్రమోట్ చేశారు. అంటే బీజేపీ ఇది గాని కాకుండా ప్లస్ జనాల మధ్యలో చాలా స్ప్రెడ్ అయింది అవేర్‌నెస్ గాని. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్‌మెంట్ అండి ఫర్ తెలుగు కమ్యూనిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఇప్పుడు సన్మానం చేయడం అనేది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇలాగే కంటిన్యూ అవుతాం బాగుంటుందంటారా? షూర్ అండి. షూర్. వేరే అప్రిసియేషన్ రిసీవ్ అయితే దానికి డెఫినెట్‌లీ ప్యాట్ ఆన్ ద బ్యాక్ రావాలి. అది కూడా చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అండ్ వీఆర్ వెరీ హోప్‌ఫుల్ దట్ ఇలాంటి ఈవెంట్స్ చాలా అయితాయి ముందు కూడా ఫ్యూచర్‌లో కూడాని. మీ పేరు? సూర్యబాబు అండి. మీరు చిరంజీవి ఫ్యాన్‌గా ఇప్పుడు ఇది రెండో అవార్డు ఎలా అనిపిస్తుంది? ఇంకా రావాలని ఇంకా అభిమానిస్తున్నానండి. మీరు ఎప్పటి నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్ ఉన్నారు? నాకు ఊహ తెలిసి కానిచ్చానండి. ఇప్పుడు రావడం సంతోషంగా ఉందంట. సంతోషంగా ఉందండి. ఏం సినిమా ఇష్టం అండి చిరంజీవి సినిమాలు? ఈ సినిమాలు ఇష్టమండి. పరిస్థితి అండి. బాగా నచ్చిందంటే అండి అంటే అన్నీ ఇష్టమండి. ట్రూ ఫ్యాన్ మీరు. ఆ. భయం పేరు? రిషికేష్. ఎలా అనిపిస్తుంది వెంకయ్యనాయుడు గారికి అలాగే చిరంజీవి గారికి పద్మ అవార్డ్స్ వచ్చాయి? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే అవార్డులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చిరంజీవి గారు ఇట్లా ఫస్ట్ టైం రావడం, ఇట్లా వచ్చడం, మేము కూడా ఇక్కడనే ఉంటాం. ఇట్లా మేము మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక అంటే ఫ్యూచర్లో ఇంకా అవార్డ్స్ వస్తే అంటే ఇంకే అవార్డు వస్తే బాగుంటుంది? ఇంకా ఆస్కార్ అవార్డ్స్, ఇంకా పేదలకి ఇచ్చే అవార్డ్స్ ఏదైనా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్లో మీకు ఏది ఇష్టం? చిరంజీవి గారు సినిమాలు అన్ని మూవీస్ ఇష్టం. లాస్ట్ సినిమా 155 సినిమాలు తీసిండు. అన్ని సినిమాలు ఇష్టం. అన్ని సినిమాలు మంచిగా తీస్తున్నారు. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ బి బ్లాక్ ప్రెసిడెంట్. ఎలా అనిపిస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం పద్మ అవార్డులు పురస్కార గ్రహీతలకి మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే అందరినీ గుర్తించి వాళ్ళకి జానపద కళాకారులకు కానీ సంగీత విద్వాంసులకు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సన్మానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. అవునండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు మరి మన ప్రభుత్వం వారు గుర్తించి వీళ్ళందరికీ సన్మానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. చిరంజీవి గారికి కూడా ఇది రెండో అవార్డు పద్మ అవార్డు, ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషం అండి. మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా సంతోషకరమైన వార్త. మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మేమందరం ఆయనకు అభినందనలు తెలియజేస్తాం. बोलिए आपको कैसा लग रहा है पद्मा अवार्ड चिरंजीवी को और बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा दिख रहा है, बहुत ही खुशी हुई ये प्रोग्राम में आके, बहुत अच्छा लगा हम लोगों को। हम महिला कांग्रेस से हैं, हम लोग सब पूरे लेडीज़ महिला कांग्रेस से हैं। हाँ, यहाँ पे हम लोग रेवंत रेड्डी प्रोग्राम करे थे ना, बहुत अच्छा लगा हम लोगों को सबका आके। చిరంజీవి ఫ్యాన్ గా మీరేం చెప్తారు? చిరంజీవి అతని సినిమాలు అంటే నేను చాలా చూస్తాను. ఇంకా మూవీ ఇష్టం అండి మీకు? గ్యాంగ్ లీడరు చాలా నచ్చింది. అల్లుడికి మొగడు చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ని, అందుకని ఇక రావాలి, అందరు సంతోషం పంచుకోవాలి.